ఈ రీతిలో దేవుణ్ణి ఆరాధన చేయాలని ఆ పరలోక తండ్రి నిర్ణయించున్నాడు. నాకు ఇది భాగ్యంగాను ఎంతో ఘనతగాను ఎంచుతున్నాను. ఈ దేవాలయాన్ని దేవుడు ఇంకా ఆశీర్వదించాలని కోరుతున్నాను. ఏ ఉద్దేశం చొప్పున ఈ ప్రార్థన ఏర్పాటు చేశారో, ఇది దేవుని సేవకుల ఐక్యతగా పాస్టర్స్ మీట్ అని ఏర్పాటు చేయడం నిజంగా ఇది ఒక ఆశీర్వాదకరమైన ఒక సమయంలో మనం ఉంటున్నాం. చాలామందికి నేనెవరో తెలుసున్నా తెలియకపోయినా దేవుణ్ణి ఆరాధించే వాళ్ళుగా మనం ఐక్యపడి ఆరాధన చేయాలని నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. చాలామందికి గొప్ప సేవ చేయాలని సేవకులు ఆశపడతారు. పెద్ద సేవ మనమందరం సేవకు వచ్చినప్పుడు నేను ఒక పెద్ద సేవకుని, ప్రపంచమే నన్ను తిరిగి చూడబోతుందని మనం అనుకుని వస్తాం. వచ్చిన తర్వాత మన ఇంట్లో వాళ్ళే మనల్ని సరిగ్గా చూడరు అనేది మన తర్వాత జరిగే విషయం. చాలా వరకు మనకి వెన్నుపోట్లు, ఆటంకాలు, అవమానాలు. మనం మంచి బట్టలు వేసుకొని తిరుగుతాం, అందరికీ ఏం కనిపిస్తామంటే వీళ్ళకేం తక్కువ, కష్టమే పడరు, బాగా అందరూ ఇంటికి పిలిచి బాగా ప్రేమిస్తారని చెప్తారు. అది అబద్ధం. సేవకుడికి మానసికంగానూ సమస్యలు, ఫైనాన్షియల్గానూ సమస్యలు. పెద్ద సేవకుడు అయ్యేది పక్కన పెట్టు, ఫస్ట్ సేవకుడుగా ఉండేదే కష్టంగా ఉంది. అది మన ఊర్లో డబల్ ప్రాబ్లం. సో ఐ నో వెరీ వెల్, నాకు అది తెలుసు. అయితే ఒకే ఒక్కటిగాన సేవకుడు అనేవాడు నేర్చుకున్నాడంటే వాడి జీవితంలో దేవుణ్ణి ప్రతిరోజు చూడవచ్చు. అదేంటంటే పిలిచిన పిలుపు, ద కాలింగ్ ఆఫ్ గాడ్. ఆ పిలుపులో గాన నువ్వు నిలబడిపోతే నీకని ఒక అద్భుత సమయాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. నేను నా జీవితంలో చూశాను. నేను ఇది గొప్పలకు చెప్పలే, ఉండేది చెప్తున్నాను. ఒంటరిగానే ఈరోజు వరకు కష్టపడుతున్నా. అయితే నాతో మాట్లాడే దేవుణ్ణి నేను ప్రతిరోజు చూస్తున్నాను. అది నన్ను రెస్టోర్ చేస్తూ ఉంటుంది. ఎన్నో రోజులు ఏమీ లేకుండా ఈ తిరుపతి అంతా తిరుగుతున్నప్పుడు దేవుడు నాతో చెప్పింది, ప్రభా నేనేమన్నా తప్పు చేస్తున్నానా, రూట్ ఏమన్నా రాంగ్గా వెళ్ళానా, ఏంటిది, ఏమీ రావట్లేదు, హెల్పే లేదు, సహాయం లేదు అన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, నువ్వు కాలింగ్లో ఉన్నావా, నిన్ను పిలిచిన చోట, పిలిచిన పర్పస్, పనిలో ఉన్నావా, భయపడకూడదు. నాతో ఉన్నావా? నేను మాట్లాడుతున్నానా? మీరు బాగానే మాట్లాడుతున్నారు, కానీ పరిస్థితులు అన్నీ మారుతుంది. ఈరోజు నేను పెద్ద మాటలు చెప్పడానికి రాలేదండి. ఒక్క విషయం మీకు జ్ఞాపకం చేయడానికి వస్తున్నా. నువ్వు దేవుని సేవకులుగా దేవుణ్ణి నమ్మి వచ్చిన తర్వాత అందరూ అవసరమే, కానీ నువ్వు ఎదగడానికి వేరే వాళ్ళ అవసరం లేదు. నువ్వే వాళ్ళకు అవసరం. ఎందుకంటే త్రూ యూ, నీ ద్వారానే దేవుని శక్తి అందరిలో వెళ్ళబోతుంది. మన ద్వారా శక్తి వెళ్తుందని మనం మర్చిపోకూడదు. సేవకునికి దేవుడిచ్చిన ఘనతలో, ఆ మర్యాదలో దయచేసి నిలబడండి. అదిగాన మనం చేసేస్తే మనం పెద్ద విజయాన్ని, మన జీవితంలోనే దేవుని కృపను, ఐశ్వర్యం అంతా పెద్ద విషయం కాదండి. మీరు పిలుపులో నిలబడేది కష్టం, కానీ నిలబడిపోతే దీవెనలు అవంతట అవే వస్తాయి. హల్లెలూయా. ఈరోజు దానికే ఒక పాట నేను రాశానండి. ఒక 10 సంవత్సరాలకు ముందు, నన్ను పిలిచిన దేవుడు నీవేగా అనే పాట నాతో కలిసి అందరూ ఒక ఆరాధన గీతంగా ఒకసారి నేను జస్ట్ హమ్ చేస్తాను, ట్రై చేయండి, వీలైతే పాడండి. మనందరూ పాడని పాటలే మన జీవితం. నన్ను పిలచిన దేవుడు నీవేగా, నన్ను పిలచిన దేవుడు నీవేగా,
మరువవు నన్ను, విడువవు నన్ను, మరువవు నన్ను. నన్ను పిలచిన దేవుడు నీవేగా, నన్ను పిలచిన దేవుడు నీవేగా. మరువవు నన్ను, విడువవు నన్ను, మరువవు నన్ను, విడువవు నన్ను. అందరూ కలిసి నన్ను పిలచిన దేవుడు నీవేగా, నన్ను పిలచిన దేవుడు నీవేగా. ఒకసారి మరువవు, మరువవు నన్ను, విడువవు నన్ను, మరువవు నన్ను, విడువవు నన్ను. నన్ను పిలచిన దేవుడు నీవేగా, నన్ను పిలచిన దేవుడు నీవేగా. పిలిచిన దేవుడైన నీవు నాకుండగా, నీ పిలుపులో నేనుండగా నా కొలువలు మార్చబడుతుంది, నా స్థితి మార్చబడుతుంది. మారా నీళ్ళన్నీ మధురము చేసావే, మారా నీళ్ళన్నీ మధురము చేసావే. దేవాతి దేవుడవు నీవయ్యా, రాజాతి రాజుడవు నీవయ్యా. దేవాతి దేవుడవు నీవయ్యా, రాజాతి రాజుడవు నీవయ్యా. మరువవు నన్ను, విడువవు నన్ను, మరువవు నన్ను, విడువవు నన్ను. నన్ను పిలచిన దేవుడు నీవేగా, నన్ను పిలచిన దేవుడు నీవేగా. ఎన్నో కష్టాల్లో ప్రతిరోజు సేవకులు నలిగిపోతుంటే ఎంతో దుఃఖం ఉంటుంది. ఎవరిని అడగలేము, ఎవరు ఇవ్వలేరు. కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడని మరువకు, నీ కోసం ఒక అద్భుతాన్ని ఆయన చేస్తాడు. కొదువను మార్చిన తండ్రివయ్యా, కొదువను మార్చిన తండ్రివి నీవయ్యా. ప్రేమమూర్తివి నీవయ్యా, కరుణామూర్తివి నీవయ్యా. అందరూ కలిసి ప్రేమమూర్తివి
ఈ భూమిలో ఎవరికీ లేనిది ఒక ధన్యత. చాలామంది సేవకులు ఏమనుకుంటారంటే, లోకంలో ధనవంతులు గొప్పవాళ్ళు అనుకుంటారు, అధికారులు గొప్పవాళ్ళు అనుకుంటారు. ఈ క్రిస్మస్ నెలలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. లోకంలో జ్ఞానులు, చాలా డబ్బు ఉంది వాళ్ళకి. 3 జ్ఞానులు వచ్చారు. చిన్న బిడ్డ ఆయన ముందు సాగిలపడ్డారు. ఏముంది ఆయన దగ్గర? అనాయింటింగ్. యెషువా, మెస్సాయా అంటే అభిషేకించబడిన వాడని అర్థం. ఎవరిని దేవుడు అభిషేకించాడో వాళ్ళ ముందు లోకము సాగిల పడాలి. నీ ఘనత నీకు తెలియనప్పుడు శత్రువు కూడా నిన్ను ఓడిస్తాడు, పనికిరాని వాడు కూడా నిన్ను ఓడిస్తాడు. మీరు మీ ఘనతలో నిలబడండి. ఎంత గొప్ప చూస్తారు. మనం దేనికోసమో మన ఆధిపత్యాన్ని వదిలేస్తున్నాం, మన అధికారాన్ని వదిలేస్తున్నాం. చాలామంది పాస్టర్ గారితో చెప్తూ ఉంటారు, నువ్వు పాస్టర్, ఎందుకు ఇవన్నీ? కానీ ఏం చేయాలమ్మా అన్నట్టు పోతారు. మీరు చూడాల్సింది మనుషుల్ని కాదు. 2010లో నా చర్చ్ మొత్తం అయిపోయింది. చర్చే లేదు. 9 ఏండ్ల సేవ ఏమీ లేదు. ఒక్కరు కూడా లేదు నాతో. ప్రజలను పరిగెట్టి ఎవరు లేదు. నేను ఆయన చూస్తున్నాను, ఏంటి ప్రభు ఇది? ఇప్పుడు నేనేం చేయాలి? సేవ చేయాలి. అప్పుడు రాశాను పాటలు, వీడియోలు. 500 మంది ఆత్మలు వెళ్ళిపోయారు. పెద్ద పెద్ద అద్భుతాలు చూశారు. ప్రజలు కాదు. మళ్ళా 2011లో రోడ్డు పక్కన జనాలు లేదు, చర్చ్ వచ్చింది. మెయిన్ రోడ్లో ఉండే నగలంతా అమ్మేసి పెట్టేసి రోడ్డు పక్కన స్టార్ట్ చేసి, తర్వాత వచ్చిందే ఈ సేవ పరిచయం. జనాలు మన దగ్గర వెళ్ళిపోతారు, ఈయన ఒక్కడు ఉంటాడు, అనాయింటింగ్ ఇచ్చిన వాడు. అలాంటప్పుడు ఒక పాట రాశాడు, పరలోక బంధమాన పాట. ఏం పాట అండి? నీకు ఒక రిలేషన్ హెవెన్లో ఉంది. నాకై వచ్చావే మహోన్నతుడా, నాలో ఉన్నావే మహామహుడా. యేసయ్యా నీకే నా స్తుతులు వందనము, యేసయ్యా నీకే నా స్తుతులు వందనము. పరలోక బంధమా, పరిశుద్ధ సొంతమా, నిత్య ప్రేమను చూపుమా నీవే యేసు. పరలోక బంధమా, పరిశుద్ధ సొంతమా, నిత్య ప్రేమను చూపుమా నీవే యేసు. నాకై వచ్చావే మహోన్నతుడా, నాలో ఉన్నావే. ఒక నిమిషం, ఇది సేవకుల పాట అండి. ఈ పాట ఎవరు పాడాలంటే విశ్వాసులు పాడలేరు అంత గొప్పగా. ఇది ఎవరికి ఎక్కువ అప్లై అవుతుందంటే సేవకులకి. కాబట్టి మీరు ట్రై చేయండి. ఒకసారి వినండి, రెండోసారి పాడండి. ప్రైస్లాడయ్యా, ప్రైస్లాడ్. నాకై వచ్చావే మహోన్నతుడా, నాలో ఉన్నావే మహామహుడా. నాకై వచ్చావే మహోన్నతుడా, నాలో ఉన్నావే మహామహుడా. యేసయ్యా నీకే నా స్తుతులు వందనము, యేసయ్యా నీకే నా స్తుతులు వందనము. పరలోక బంధమా, పరిశుద్ధ సొంతమా, నిత్య ప్రేమను చూపుమా నీవే యేసు. పరలోక బంధమా, పరిశుద్ధ సొంతమా, నిత్య ప్రేమను చూపుమా నీవే యేసు.
దీనుని నీవు కాచి పెద్ద యుద్ధములే నేర్పావు. పాపిని నీవు కోరి పరిశుద్ధతనే ఇచ్చావు. దీనుని నీవు కాచి పెద్ద యుద్ధములే నేర్పావు. పాపిని నీవు కోరి పరిశుద్ధతనే ఇచ్చావు. నీ హృదయములోనే చోటిచ్చావే. నీ ప్రేమలో నన్ను పెంచుతున్నావే. హృదయములోనే చోటిచ్చావే. నీ ప్రేమలో నన్ను పెంచుతున్నావే. సైన్యములకు అధిపతివే నా రాజా. సైన్యములకు అధిపతివే నా రాజా. పరలోక బంధమా పరిశుద్ధ సొంతమా నిత్య ప్రేమను చూపుమా నీవే యేసు. అందరూ కలిసి పరలోక బంధమా పరిశుద్ధ సొంతమా నిత్య ప్రేమను చూపుమా నీవే యేసు. నాకై వచ్చావే మహోన్నతుడా. నాలో ఉన్నావే మహామహుడా. యేసయ్యా నీకే నా స్తుతులు వందనము. యేసయ్యా నీకే వందనము. పరలోక బంధమా పరిశుద్ధ సొంతమా నిత్య ప్రేమను నీవుగా నీవే. పరలోక బంధమా పరిశుద్ధ సొంతమా నిత్య ప్రేమను చూపుమా నీవే యేసు. చిన్నవాణి నేనేవు నీ సేవకులో జతలేదేవు. పిలిచింది నేను చిన్నవాణి నేనేవు నీ సేవకులో జతలేదేవు. పిలిచింది నేను తలవీచి తోడున్నావే. నీ చేతితో మహిమలు ఎన్నో చేశావే. అరచేతితో ఉన్నావే. నీ చేతితో మహిమలు ఎన్నో చేశావే. అరచేతిలో నన్ను చెక్కి ఉన్నావే. దీనుని హెచ్చించింది నీవే నా రాజా. దీనుని హెచ్చించింది నీవే నా రాజా. పరలోక బంధమా పరిశుద్ధ సొంతమా నిత్య ప్రేమను చూపుమా నీవే యేసు. అందరూ కలిసి పరలోక బంధమా పరిశుద్ధ సొంతమా నిత్య ప్రేమను చూపుమా నీవే యేసు. నీవే యేసు. నీవే యేసు. నాకై వచ్చావే చిన్నవాణి నేను నీ సేవకు యోగ్యత లేదే. పిలిచింది నేను సెలవిచ్చి తోడున్నావే. నీ చేతితో మహిమలు ఎన్నో చేశావే. అరచేతిలో చెక్కి ఉన్నావే. అందరూ కలిసి నీ చేతితో మహిమలు ఎన్నో చేశావే. అరచేతిలో నన్ను చెక్కి ఉన్నావే. దీనుని హెచ్చించింది నీవే నా రాజా.
ఈ దీనుని హెచ్చించింది. ఏ స్థితిలో ఉన్నా ఈ విశ్వాసకరమైన పాటను ఐక్యపడి పాడండి. దీనుని హెచ్చించింది నీవే నా రాజా, ఈ దీనుని హెచ్చించింది నీవే నా రాజా. రాజా పరలోక బంధమా, నాకు ఒక సొంతం భూమిలో కాదు పరలోకములో ఉంది. నిత్య ప్రేమను చూపుమా నీవే యేసు. ఆయన వైపు చూస్తూ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ చెల్లిద్దాం. నిన్ను మేము హెచ్చిస్తున్నాం, నిన్ను మేము ఘనపరుస్తున్నాం. నీ ప్రసన్నతలో నెమ్మది ఉంది. నీ సన్నిధికి వచ్చినప్పుడు ఒకే ఒక్క మాట చాలు, తృప్తి పడిపోతాం దేవా. నిజమైన దైవశక్తి ఆరాధన అనేది భూమిలో ప్రారంభం కాలే, అది పరలోకంలో ప్రారంభమై భూమికి వచ్చింది. నువ్వు ఆరాధన చేస్తున్న ప్రతిసారి పరలోకముతో కనెక్ట్ అయిపోతున్నావు. ఒక్కసారి అందరూ గట్టిగా చప్పట్లు తట్టి హల్లెలూయా, ఆయనకు స్తుతి అర్పణ చేద్దాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఎవరు చేరలేని, లాస్ట్ ఇయర్ ఈ పాట రిలీజ్ చేశాం, పక్షిరాజు అనే పాట. మీకు అన్నీ కొత్తవే ఉంటాయి, నేర్చుకుంటే మంచిది. ఎవరు చేరలేని ఉన్నత ఎత్తులకు నన్ను హెచ్చించావయ్యా, నన్ను హెచ్చించావయ్యా. ఎవరు చూడలేని ఉన్నత మహిమలను చూపించావయ్యా, నాకు చూపించావయ్యా. ఎవరు చేరలేని ఉన్నత ఎత్తులకు నన్ను హెచ్చించావయ్యా, నన్ను హెచ్చించావయ్యా. ఎవరు చేరలేని ఉన్నత ఎత్తులకు నన్ను హెచ్చించావయ్యా, నన్ను హెచ్చించావయ్యా. యేసయ్యా నన్ను పక్షిరాజుగా మార్చావయ్యా, యేసయ్యా నన్ను పక్షిరాజుగా చేశావయ్యా. నీ మహిమలు చూపించి నన్ను హెచ్చించావయ్యా, నీ ప్రేమను కనపరచి నన్ను కాపాడ. ఒక నిమిషం, 1 minute. ఈ కాకులంతా పక్షులంతా వర్షం పడుతుంటే అన్ని సింహంతో సహా యాడపోయి దాక్కుందామా అని పరిగెడతా ఉంటాయి. ఏరియా మారి అవి పరిగెడతా ఉంటే ఈ పక్షిరాజు మాత్రం మేఘాలకు పైకి వెళ్ళిపోయి ఆ వర్షాన్ని ఎంజాయ్ చేస్తుంది. ఇవి పరిగెడుతుంటే సమస్యల్ని దాటి పైకి వెళ్ళి ఎంజాయ్ చేస్తుంది. ప్రతి సేవకుడు ఒక పక్షిరాజు. ఎవరు చేరలేని ఉన్నత నన్ను హెచ్చించావయ్యా, నన్ను హెచ్చించావయ్యా. ఎవరు చూడలేని ఉన్నత మహిమలను నాకు చూపించావయ్యా, నాకు చూపించావయ్యా. యేసయ్యా నన్ను పక్షిరాజుగా మార్చావయ్యా, యేసయ్యా నన్ను పక్షిరాజుగా చేశావయ్యా. నీ మహిమలు చూపించి నన్ను హెచ్చించావయ్యా, నీ ప్రేమను కనబరచి నన్ను కాపాడావయ్యా.
చేశావు, తల్లిగా నన్ను లాలన చేశావు, తండ్రిగా నాకు బోధన చేశావు. కొరతలు మార్చావు, నీ భుజముపై మోసావు, కొరతలు మార్చావు, నీ భుజముపై మోసావు. ఎందరు అడ్డుపడినా దీవెనలే ఇచ్చావు, ఎంతగా శ్రమ భయం వచ్చినా ఈ వద్దలతో కప్పావు. యేసయ్యా నన్ను పచ్చి రాజుగా మార్చావయ్యా, యేసయ్యా నన్ను పచ్చి రాజుగా చేశావయ్యా. నీ మహిమను చూపించి నన్ను రక్షించావు, నీ ప్రేమను కనబరచి నన్ను కాపాడావు. నీ మహిమలు చూపించి నన్ను రక్షించావు, నీ ప్రేమను కనబరచి నన్ను కాపాడావు. పరిశుద్ధమైన దేవా, ఈరోజు మీరు మా మధ్యలో ఉంచుతున్న నీ ప్రసన్నత కొరకు నీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ పరిశుద్ధ నామాన్ని మేము హెచ్చిస్తున్నాం. ఎంతమంది అడ్డుపడినా మీరు నీ బిడ్డలకు దీవెనలే ఇస్తూ ఉంటారు. నిన్ను నమ్మిన వారు సిగ్గుపడనివ్వరు స్వామి. ఇదిగో నేను దేవుని బిడ్డగా చెప్తున్నాను, ఒక సేవకునిగా చెప్తున్నాను. నువ్వు ఓడిపోయినట్టే కనబడినా నువ్వే గెలుస్తావు. పిలిచిన పిలుపులుగా నా నిలబడిపోతే పరలోకం నీ గురించి మాట్లాడతాను. పరిశుద్ధ దేవుడు తన సేవకుల క్షేమాన్ని కోరే దేవుడు ఆయన. నీ జీవితంలో ఈ ప్రత్యేకమైన దినం ఒక గొప్ప మార్పును దేవుడు చేయడానికి మాటలతో, ఆరాధనతో, వాక్యముతో, దేవుని సన్నిధి ప్రసన్నతతో మిమ్మల్ని నింపడానికి దేవుని సేవకులు ఇక్కడ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు దేవుణ్ణి మనం గణపరుద్దాము. ఒకసారి ఈరోజు ఒకడు 1000 మందిని తరుమును బైబిల్ చెప్తుంది. ఇది ఎక్కడ నెరవేరింది? సంసోను ఒక్కడు 1000 మందిని కొట్టి చంపగలిగాడు. మోషే చెప్పిన మాట సంసోను చేయగలిగాడు. ఈరోజు ఆత్మీయతలో చూస్తే ఇంతమంది ఈ దేశానికే ఒక ఆశీర్వాదంగా, ఎన్ని కోట్ల మందికి మనం ఆశీర్వాదంగా మారబోతున్నాం. అలాంటి దైవ సన్నిధి ఇక్కడ దిగి వచ్చునుగాక. పరిశుద్ధుడా, ఈ సమయాన్ని నీ స్వాధీనంలో తీసుకొని మంచి నీ ప్రసన్నతతో, మంచి మాటలతో మీరు బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థాంక్యూ. దయచేసి